ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయ సంయుక్త సేవా సంస్థ కుటుంబ సభ్యులందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 13 సంవత్సరాలుగా ఈ సంయుక్త సేవా సంస్థ నిర్వహిస్తున్నాం. మన సురేంద్ర గారు, వాళ్ళ పాప లిఖిత గారు, వాళ్ళకి ముందు అభినందనలు తెలియజేస్తున్నాము. ఎంత కష్టమైనా సరే ఈ రోజు దాకా ఈ సంయుక్త సేవా సంస్థని వెనక్కి పోకుండా ముందుకు తీసుకువెళ్తున్న ఈ సురేంద్రాన్ని మరొకసారి అభినందిస్తున్నాను. దీనికి తోడ్పడుతున్న సంయుక్త సేవా సంస్థ సభ్యులైన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు పేదలకి సరుకులు పంపిణీ కార్యక్రమం ప్రతి నెల 13 సంవత్సరాలుగా జరుగుతుంది. ఈరోజు కూడా ఎట్లాగే నిర్విరామంగా జరుగుతుంది. రేపు ఎప్పుడైనా జరగబోయే భవిష్యత్తులో జరగబోయే ప్రోగ్రాం మా వంతు మేము కూడా సాయం చేస్తామని తెలియజేస్తున్నాం. మరి ఒకసారి సంయుక్త సేవా సంస్థకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నిర్వహిస్తున్న ప్రతి నెల కూడా సరుకుల పంపిణీ కార్యక్రమంలో ఈ నెల పంపిణీ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన నన్ను కూడా ఇక్కడికి పిలవటం జరిగింది. మా సోదరుడు శానం హరి గారు, వారి శ్రీమతి సువర్ణ గారు, అదేవిధంగా సురేంద్ర గారు, ఇక్కడికి విచ్చేసిన పేదలు నిరుపేదలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడికి వచ్చి సురేంద్ర కావలి పట్టణానికి ఇన్ని సంవత్సరాలుగా ఇంచుమించుగా ఆయన ఆటోతో జీవనం సాగిస్తూ ఒక మంచి దృక్పథంతో మానవతా హృదయంతో, ఎందుకంటే మానవత్వం ఉంటే అతన్ని చూస్తే ఏదైనా తలిస్తే మనం జరుగుద్ది అనే దాంట్లో సురేంద్రాన్ని చూస్తే మొదటి నుంచి అర్థం అవుతూ ఉండేది. నేను కూడా కొంత ఆయనకి మొదట్లో కొంత సపోర్ట్ చేస్తూ వచ్చిన వాళ్ళం. అటు మన హరి కానీ ఇక్కడ, ఎందుకంటే కావలి పట్టణంలో సేవాభావం ఉండేవాళ్ళు ఎక్కువ, వారిని ఒక దరికి చేర్చి వాళ్ళని అటు డాక్టర్లను కానీ, అదేవిధంగా ఉద్యోగస్తులను కానీ, రాజకీయ నాయకులను కానీ, వ్యాపారస్తులను కానీ, వీళ్ళందరినీ కూడా కలుపుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన P4 విధానం ఈరోజు ఆయన పెట్టడం జరిగింది. కానీ ఈయన P4 13 ఏళ్ల నుంచి P4 విధానం అలాగే చేస్తూ వస్తూ ఉన్నాడు. ఎందుకంటే కట్టిక ఈరోజు ఆయన చెప్పినప్పుడు తల్లిదండ్రులు లేని నిరుపేదలు, అదేవిధంగా భర్తలను పోగొట్టుకున్నాయి, ఏ పని చేసుకోలేని నిరుపేదలు, అదేవిధంగా పెద్దవాళ్ళై వాళ్ళకి ఎవరు కూడా పిల్లల ఆధారం లేక వారు కూడా ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరినీ ఇంత తక్కువ చేర్చుకొని ఈరోజు వాళ్ళ ఇంటి సమస్య వాళ్ళు చూసుకోవటమే పెద్ద గగనం అయిపోయింది. అంటే మానవత్వం లేని రోజులు. ఈ రోజుల్లో సురేంద్ర ఇన్ని కార్యక్రమాలు ఆయన నిత్యం ఆయన జీవనం సాగించుకుంటూ, అదేవిధంగా ఇంతమందిని దక్కును చేర్చుకుని చేయటంలో నిజంగా ఆయనకి భగవంతుడు ఇంకా కూడా ఆయురారోగ్యాలు శక్తి ప్రసాదించాలని, ఆయనకి తోడ్పాటుగా కావలి ప్రజలు, మన కావలి పట్టణంలో ఎంతోమంది దాతలు ఆయనకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇంకా కూడా ముందు ముందు ఆయనకి ఖచ్చితంగా మేమందరం కూడా మద్దతుగా నిలుస్తామని, అదేవిధంగా ఇక్కడ మంచి ఏరియాలో, ఎందుకంటే మన శానం హరి కూడా మనకి మానవత్వం ఉండే వ్యక్తి, ఈరోజు నిత్యం ప్రజలతో ఉండే వ్యక్తి. అలాంటి వ్యక్తి వాటిలో ఆయన వెనక బ్యాక్ సపోర్ట్తో కొంత సురేంద్ర కూడా ఇక్కడ నడపటం నిజంగా కూడా సురేంద్రకి ఆయనకి ఇంకా కూడా మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సురేంద్రకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను.
సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. అయాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వోతే. ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తలరాతే. నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకు. నీకెదురయ్యేటి అవరోధ సంద్రమును ఎవడు దాటిస్తాడు. నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆపతెగువలేదు. నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడ ఎవడు రాడు. సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు. చంద్రుడు తిరిగేమడగడుగా చలువను రోజు పంచుతాడు. కనుకే వేల ఏళ్ళుగా వాళ్ళ స్థానము గగన తలము పైనే. సాయం అంటే దేవుడేరా తమ్ముడు, ఆ దేవుడే దిగి వచ్చిన ఎవ్వడు నమ్మడు. పిడికెడు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తులాశ. మూడో తరముల దాకా వరస నువ్వు శ్రమించి గట్టిన నీ ఇంట్లోనే ఉంచరు గోడకు ఫోటో, గురుతుండదు నీ పేరేంటో. సాయం అంటే పైసలే కాదు, సంపదతో పనే లేదు. అవసరానికో మంచి మాట ముందేది సాటి రాదు. ఎనగేసుకున్న ఆస్తి పైన నీ పేరే ఉండదెప్పుడు. నువ్వు చేసుకున్న పుణ్యాల ఫలమే నీదయ్యా ఎల్లప్పుడు. నీకు ఎరుకే లేకున్నా మళ్ళీ కలవని వాళ్ళైనా ఆపదలో నా మనిషుంటే దాపుగా నిలవాలిర కన్నా. మళ్ళీ తిరిగి తిరిగి అది నిన్ను చేరుతది ఏదో రూపాన. ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. చెట్టు సాయం చేస్తుంది వాయువునిచ్చి, మట్టి సాయం చేస్తుంది జీవనమిచ్చి. నీరు సాయం చేస్తుంది దాహం తీర్చి, నిప్పు సాయం చేస్తుంది ఆకలి తీర్చి. నింగి కూడా సాయం చేస్తుంది గొడుగై కాచి. పంచభూతాలన్నిటికీ పంచే గుణమే ఉంది, మరి మనిషికి కొంచెం కూడా లేకుంటే ఎట్లా?